తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. తమిళనాడు పీపుల్ ఫర్ ద ఫస్ట్ టైం టెంపుల్ కట్టిందే మీకు. జయలలిత అమ్మకి కట్టలేదు, సావిత్రి అమ్మకి కట్టలేదు, మీకు కట్టారు. ఎక్కడో బాంబేలో పుట్టిన అమ్మాయి తమిళనాడు వచ్చి రూల్ చేసింది. మీ టెంపుల్ కి మీరు వెళ్ళారు ఎప్పుడైనా? ఇప్పుడు ఖుష్బు దేవత అనాల మిమ్మల్ని, లేకపోతే తెలీదు మేడం ఓన్లీ టెంపుల్ కట్టడమేనా? టెంకాయలు అమ్మో అది అన్ని నాకు తెలీదు. ఐ డోంట్ ఈవెన్ నో అబౌట్ ఇట్. మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి టెంపుల్ కట్టారు అనగానే? లేదు, టెంపుల్ కట్టినప్పుడు ఐ వాస్ టూ బిజీ వర్కింగ్ 4-5 షిఫ్ట్స్ అ డే. సో రియాక్ట్ అండ్ అప్పుడు నాకు తమిళ్ చదవడానికి తెలీదు. నాకు ఐ డోంట్ నో హౌ టు రీడ్ ఆర్ రైట్ తమిళ్. సో ఐ వాస్ నాట్ ఈవెన్ రీడింగ్ అండ్ ఐ వాస్ టూ బిజీ టు అండర్స్టాండ్ ఎనీథింగ్. ఒక సెట్ నుంచి ఇంకో సెట్, ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ వెళ్ళాలి. సో ఐ వాస్ బిజీ విత్ దట్. బై ద టైమ్ ఇట్ sank in that గుడి కట్టారు, ఇట్ వాస్ అన్ ఓల్డ్ న్యూస్. సో ఐ డెంట్ హ్యావ్ టైమ్ టు రియాక్ట్ ఫర్ దట్ ఆల్సో. మీ కో యాక్టర్స్ అని చెప్తారు కదా. అవును, బట్ అదే నేను చెప్పాను కదా, ఐ వాస్ టూ బిజీ విత్ మై వర్క్. గుడి కట్టారని దీని కంటే నాకు నా డైలాగ్స్ నేను చదవాలి, బై హార్ట్ చలి నేను, ఎందుకంటే అప్పుడు తమిళ్ తెలియదు నాకు. సో ఐ హావ్ టు లెర్న్ మై లైన్స్. దట్ వాస్ మోర్ ఇంపార్టెంట్ టు మీ. ఓకే, సో ఐ వాస్ బిజీ విత్ దట్. ఓకే. అసలు చీఫ్ మినిస్టర్ అపోజిషన్ వాళ్ళే ఒక 1 వీక్ దీని గురించి డిస్కషన్ చేసుకున్నారంట. మీరు చెప్పిన తర్వాత నాకు తెలుస్తుంది. యా, బట్ అసెంబ్లీలో డిస్కషన్ అవుతుంది. ఇప్పుడు కూడా అసెంబ్లీలో డిస్కస్ చేస్తున్నారు. అందరూ చేస్తున్నారా? అంత పని లేకుండా అందరూ ఉన్నారు చూడండి. కానీ ప్రౌడ్ గా ఫీల్ అయ్యారా? లోపల ఉంటుంది కదా మనకు కూడా. ఐ థింక్ అది కాదు. ఐ థింక్ I don't even react to these things. If it's something very, very valid, react out to. But I've always been very thankful, grateful and humbled to my fans. Anta ఒక రెస్పెక్ట్, అంత ఒక పొజిషన్ అంత మనసులో పెట్టుకుని గుడి కట్టారు. సో ఐ ఆల్వేస్ బీన్ హంబల్డ్ అండ్ మై గ్రాటిట్యూడ్స్ టు దెమ్. ఎందుకంటే తమిళ్ మక్కలు ఇష్టపడితే ఏ స్థాయికి వెళ్ళిపోతుందో చూసాం మనం. అసలు అది ఎలా కలెక్ట్ చేసుకొని కట్టారో అర్థం కావట్లేదు, లేకపోతే ఎవరన్నా డోనర్ వచ్చి ఖుష్బు గారి కోసం కట్టారో కూడా అర్థం కాలేదు. తెలీదు. ఒక 1 ఎకర్లో ఉంటుందా టెంపుల్? నాకు తెలియదు, నేను ఇంతవరకు చూడలేదండి. ఇంతవరకు చూడలేదు టెంపుల్. నేను తమిళనాడు చదువుకోవడానికి వచ్చాను. ఫస్ట్ టైం తమిళ అబ్బాయిని అడిగాను పక్కన, ఇక్కడ హీరోయిన్ ఖుష్బు గారికి టెంపుల్ కట్టారంట, ఎక్కడ? తిరుచి అని చెప్పి. ఒక రోజు వెళ్ళొద్దామా అన్న. ట్రిచిలో అక్కడ నిజంగా కొబ్బరికాయలు కొడతారా? నో ఐడియా. తర్వాత నమిత కట్టారనుకుంటా. ఐ డోంట్ నో, ఐ హావ్ నో ఐడియా. ఐ థింక్ దేర్స్ ఓన్లీ 1 టెంపుల్ అండ్ దట్ ఇస్ ఫర్ మీ. అంటే ఓన్లీ 1 టెంపుల్ ఇన్ తమిళనాడు. విజిటింగ్ టెంపుల్స్ లో ఏమేమి టెంపుల్స్ అనగానే మదురై, కన్యాకుమారి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి తిరుచి వచ్చావరా, ఏం టెంపుల్ ఉంది? ఖుష్బు టెంపుల్. ఆమె దేవత, అఫ్ కోర్స్ దేవత తమిళనాడు ప్రజలకి. మేబీ మిమ్మల్ని అలా చూసారు అక్కడ, అంతే. బట్ మీరు సినిమాలలో బిజీ, ఇన్ని ఇయర్స్ సారు బిజీ. ఈ వచ్చిన రెమ్యునరేషన్స్ ఎక్కడ స్పెండ్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ప్రాపర్టీస్ కొనాలి, ఎవరు ఆలోచించేది మేడం? నేను కొద్దిగా స్పెండ్ థ్రిఫ్ట్. అవునా? ఐఎమ్ లిటిల్ స్పెండ్ థ్రిఫ్ట్. ఓకే. స్పెండ్ థ్రిఫ్ట్ అయితే ఐ లైక్ టు గో ఆన్ గుడ్ హాలిడేస్, ఐ లైక్ టు సీ ద వరల్డ్, అలాంటి దట్ కైండ్ ఆఫ్ అ స్పెండ్ థ్రిఫ్ట్. సుందర్ గారికి అస్సలు ఏం లైక్ ఇంతవరకు ఇఫ్ యూ ఆస్క్ హిమ్ వాట్ ఈస్ హిస్ షూ సైజ్ ఆయనకి తెలీదు. యూ ఆస్క్ హిమ్ వాట్ ఈస్ హిస్ ప్యాంట్ సైజ్ ఆయనకి తెలీదు. ఇఫ్ ఈస్ వెరింగ్ ఎ డ్రెస్ సంబడి వుడ్ టెల్ హిమ్ సుందర్ గారి షర్ట్ చాలా బాగుంది, నాకు తెలియదండి, ఖుష్బుతో అడగండి ఎక్కడ కొనింది. సో హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. హీ డజంట్ షాప్. So I do all his shopping. I know what size shoes and belt and dresses he wears. So I like to give him good quality life because I anta kashtapadtarante you need to give him anni. See, COVID also taught us a lot of things. Anni collect chesi em chestaru meeru. You have to save for the rainy day. Yes, eppudaina repo oka problem unte rainy day ki saving undali, adi undi. But why are you going to save so much? So let's enjoy life na. ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? Just 2 years back. 2 years back. ఓకే. సో సర్వ్ చేయాలి డెఫినెట్ గా పీపుల్ కి మీ ట్రస్ట్ ద్వారా. చదివించడం ఒకటి, హాస్పిటల్స్ అంతే. జస్ట్ దట్. ఇట్స్ నేమ్డ్ ఆఫ్టర్ మై ఫాదర్ ఇన్ లా. అంటే ఒకనొక టైంలో అమ్మకి హాస్పిటల్ బిల్లు కూడా కట్టుకోలేని స్థాయిలో ఉన్నప్పుడు ఆ పెయిన్ఫుల్ డేస్ గుర్తొచ్చి ట్రస్ట్ స్టార్ట్ చేశారా? yes. My father in law, we lost him to leukemia. ఓకే. సో ఆయనకి ఫుల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇంట్లో డబ్బు లేదు ఆయనకి. సో ఆల్ దోస్ పెయిన్స్ ఆర్ దేర్ విత్ అస్. సో వీ హావ్ స్టార్టెడ్ దిస్ ట్రస్ట్. సో ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ హెల్ప్ అది ఇమ్మీడియట్గా చేస్తాం.
తమిళనాడులో సినిమా వాళ్ళు చాలా మంది ట్రస్ట్ల ద్వారా చాలా హెల్ప్ చేస్తారు ఎస్ విషయాల Yes. అంతే విజయ్ గారు చేస్తారు ఎస్ అండ్ మీరు ఉన్నారు సూర్య గారు ఉన్నారు. సూర్య గారు సూర్య ఫౌండేషన్స్ So, అది ఉంది. గ్రేట్ అది సో వీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ సమ్వేర్ కదా. అన్ని డబ్బు పెట్టుకుని వెళ్ళినప్పుడు ఏమైనా తీసుకెళ్తామైనా ఆ పెద్ద ఇల్లు అయితే 10,000 square feet ఇల్లు ఉంటే కూడా అలాగే ఉంటుంది. యూ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్ విత్ యూ కదా. Hmm. సో హౌ మచ్ కెన్ యూ సేవ్, హౌ మచ్ కెన్ యూ బై థింగ్స్, హౌ మచ్ కెన్ యూ స్పెండ్ లావిష్లీ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే సో ఐ థింక్ ఇట్స్ అ నైస్ వే టు గివ్ ఇట్ బ్యాక్ టు పీపుల్ హు డిజర్వ్ టు లీడ్ అ గుడ్ లైఫ్. తమిళ్ మక్కల్లో మీకు బాగా నచ్చిందంటే ఏమని చెప్తారు? వెరీ అన్అజ్యూమింగ్, వెరీ ఆనెస్ట్. అనుకుంటున్నారా ఆ హానెస్ట్ పీపుల్ డెఫినెట్ గా నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా గెలిపించి నో, ఆ థాట్స్ నాకు అస్సలు లేదు. ఏంటి మీ డ్రీమ్ ఏంటి? వాట్ ఇస్ యువర్ డ్రీమ్? ఎమ్మెల్యే క్యాబినెట్ లో మినిస్టర్ గా ఉండాలన్నా? మై డ్రీమ్ ఇస్ టు స్లీప్ వెరీ పీస్ఫుల్లీ ఎట్ నైట్. ఓకే అంతే. ఐ కాంట్ లూజ్ మై స్లీప్. నేను 10 గంటల తర్వాత ఐఎమ్ అ జాంబీ. ఇంట్లో అందరికీ తెలుసు, నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. ఆఫ్టర్ 10 నా కళ్ళు ఇలాగ అయిపోతుంది. Hmm. మీరు ఏం మాట్లాడితే నాకు అర్థం కాదు. ఓకే ఐ విల్ బి ఇన్ మై ఓన్ జోన్. ఎందుకంటే నిద్ర వచ్చేస్తుంది నాకు. Hmm. సో టిల్ 4:35 ఐఎమ్ లైక్ ఇన్ మై డీప్ స్లీప్. సో నథింగ్ కెన్ గివ్ మీ స్లీప్లెస్ నైట్స్. ఓకే పిల్లలకు ఒంట్లో బాగాలేదంటే, ఆర్ ఇఫ్ మై హస్బెండ్ ఇస్ అన్వెల్, there's only things which can give me sleepless nights. Hmm. But otherwise I have to, after 10, like I have to sleep well. So Okay. my only dream is, let me be happy, let me sleep well on time, and I'm fine with it. అంటే ఇక్కడ అంటే సక్సెస్ అనే మాట విని విని Really, విని anta, it's all పొలిటికల్ లైఫ్ లో superficial. సక్సెస్ అవ్వకపోతే నిద్ర వస్తుందా మరి? That's all superficial. ఓకే Superficial kada, Hmm. anni superficial. What is a guarantee I'll win tomorrow? Hmm. If I win today, what is a guarantee I'll win again tomorrow? You don't know. Everything is superficial. So your life cannot depend on something which is very superficial. Hmm. The reality of life, you have to accept that. You fail, you fail. You work hard to win again. You don't win, you work hard again. Ante. సో బీజేపీ అన్నామలై గారి మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? I think is a very big plus for Tamil Nadu BJP. ఎస్ ఎగ్జాక్ట్లీ. Yeah. సో నెక్స్ట్ మళ్ళీ కంటెస్ట్ చేసే అవకాశం ఉందా? I have no idea. నో ఐడియా. No idea at all. ఓకే I have no plans. I have no idea. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.